కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మర్లబడుతున్నారు. ఎక్కడికక్కడ గ్రామ సభల్లో 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలోని గ్రామ సభలో 6 గ్యారెంటీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. తులం బంగారం జాడే లేదని, రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వనే లేదని అధికారులను నిలదీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే గ్రామ సభల పేరుతో ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని మండిపడుతున్నారు. తండ్రి నుంచి కొడుకు అట్లా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్లాట్లు. అవి మాత్రం పడేయని చెప్పిండు. ఎందుకు పడే సార్ అంటే వాళ్ళకి మాకు గైడ్లైన్స్ రాలేదు, అవి ఇప్పుడు పడే, అవి ఎప్పుడు పడేది తెలియదు అని చెప్పిండు. నిన్న ఏవో సరే చెప్పిండు అవి పడేయని. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పడేటప్పుడు వాళ్ళతో పాటు అందరికి పడాలి, వీళ్ళకి కూడా పడాలి. ఇప్పుడు తండ్రి కన్నా పడాలి, లేకపోతే కొడుకన్నా పడాలి. మేము అనేది అది. ఆ గ్యాసులు చూస్తే చాలా మంది ఆ రోజు నుంచి మేము అప్లికేషన్ పెట్టినాక నుంచి కొంతమంది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ కాదు అది, ఎంపీడీ ఆఫీసులో పోతే కరెక్టే ఉన్నది. పైనుంచి పడింది మేమేం చేయాలని బరాబరి వాళ్ళు చెప్తాను. వాళ్ళు ఆపరేటర్ చెప్తాను, కంప్యూటర్ ఆపరేటర్ చెప్తాను పైనుంచి పడింది మేమేం చేయాలనేది. అది ఎందుకు పడతలేదు? అది పడలేదా గ్యాస్? 500 రూపాయల గ్యాస్ పడలే కదా అది. సరే మేడం, మీరు ఇప్పుడు ఇల్లు వైజ్గా సరే సారు కార్యదర్శి గారు ఎంక్వైరీ ఇల్లు, ఎందుకంటే అందులో ఏ ఒక్కరికి రాకుండా కానీ మరి అడగవలసిన పరిస్థితి వస్తుంది మేడం. నేను చెప్తాను అది ఏ ఒక్కరు ప్రతిపక్షంగా కాకుండా అందరికీ అర్హులైన వరకే ఇవ్వమంటున్నాం. మేము కూడా అనర్హులకు అవసరం లేదు. మీకు తెలియకపోతే ఇంకెవరు చెప్తారు మేడం? మీరే కదా చెప్పేది. మరి ఆ రుణమాఫీ అర్హులు ఇప్పుడు వాళ్ళ అర్హులకు ఎట్లా, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి? మాకు ఏం చెప్పలే, పడితే అంటారు. అవి ఇంతవరకు రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఒక 4 ఎకరాల భూమి ఉందండి. గత 10 సంవత్సరాల నుంచి మేము రైతు బంధు కింద 4 ఎకరాలకు తీసుకుంటున్నాం. మేము 10 సంవత్సరాల కింద నుంచి మాకు కోళ్ళ ఫామ్ ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ ప్రజాపాలన పేరు మీద కోళ్ళ ఫామ్ ఏదైతే 10 గుంటలు ఉందో ఆ 10 గుంటలు కడిగేసి మిగతా భూమికే రైతు బంధు ఇస్తామని మొన్న సర్వే చేసి దాన్ని కటాఫ్ చేసింది. అదొకటి అయింది. ఇవాళ మేము ఈ ప్రజాపాలన పేరు మీద గ్రామ సభ పెడితే ఇక్కడ చెప్పడానికి వచ్చినాము. అధికారులకు చెప్దామంటే వాళ్ళు ఈ కొంచెం ఊళ్ళో ఉన్న సమస్యలు చెప్దామని మేము వస్తే ఆ సమస్యలు వినకుండానే వాళ్ళు లేచిపోవడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వాన్ని ఏరాలి. ఈ కోళ్ళ ఫామ్ ఉన్నంత మాత్రాన మేము రిచ్ పర్సన్స్ కాదు. కోళ్ళ ఫామ్ ఉన్న రైతులందరూ సార్ ఇప్పుడు నిన్న ఏవో సార్ వచ్చింది సార్, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటాను, భూములు ఎంక్వైరీ చేసుకుంటాను సార్. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం మరలబడుతున్నారు. ఎక్కడికక్కడ గ్రామ సభల్లో 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలోని గ్రామ సభలో 6 గ్యారెంటీలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ప్రజలు ఏమంటున్నారు? ఇవాటి నుంచి ఏదైతే కొత్త పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన కొన్ని కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్తున్న క్రమంలో గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సభల్లో వచ్చినటువంటి అధికారులను నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవే ఫుల్ఫిల్ చేయలేకపోయింది. కొత్త పథకాలను ఎలా అమలు చేస్తుందన్నటువంటి ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లె కావచ్చు, ఇటు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో కావచ్చు, ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలో ప్రజలు వెళ్లి ప్రశ్నిస్తున్న పరిస్థితి, నిలదీస్తున్న పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి 500 సబ్సిడీ కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అని చెప్పిన పథకమే కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ ఫుల్ఫిల్ కాలేదు, ఏది కూడా అమలు కావడం లేనటువంటి ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా కాకముందే ఈ కొత్త పథకాల ద్వారా ఇవాళ మళ్ళీ మమ్మల్ని మభ్యపెట్టేందుకు వచ్చారన్నటువంటి ఒక సందేహం అయితే ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందే ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారని చెప్పి ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు 1,116 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన పరిస్థితుల్లో తులం బంగారం ఎక్కడికి పోయింది, ఎందుకు ఇవ్వడం లేదన్నటువంటి ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రైతు భరోసాకు సంబంధించి కూడా చూస్తే కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 5,000 రూపాయలు ఇచ్చిన
పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పంటకు 7,500 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు ఏటా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పటికే 3 పంటలు దాటిపోతున్న పరిస్థితి. మళ్ళీ ఏదైతే యాసంగి సీజన్ లో 2023 యాసంగి సీజన్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సీజన్ ఎగ్గొట్టింది. ఆ తర్వాత 2024 వానాకాలం సీజన్ ను ఎగ్గొట్టింది. ఆ తర్వాత మళ్ళీ యాసంగి సీజన్ ప్రారంభమైన పరిస్థితులు పంటలకు సంబంధించి ఒకవైపు నీళ్లు రావడం లేదు, పంట పెట్టుబడి కూడా ఇవ్వకపోవడం పట్ల రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తామన్న పరిస్థితుల్లో ఇవాళ గ్రామ సభ కూడా గందరగోళంగా మారాయి. ప్రజల ప్రశ్నలు నిలదీతల మధ్య కొనసాగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇటు మహిళలే కావచ్చు, రైతులే కావచ్చు, అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అటువంటి అంశాలను అయితే ఎక్కడికక్కడ ప్రజలు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. సునీత. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.